మీ అందరి మధ్యకి ఆహ్వానించిన ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషనల్ కమిటీ వారికి, కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారికి, ఉపాధ్యక్షులు గోవిందరాజు గారికి, అలానే సభ్యులందరికీ, అట్లనే మోడరేటర్గా వ్యవహరిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ సార్, ప్రిన్సిపాల్ సార్కి నా నమస్కారాలు. పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయాలంటే ఇది చాలా కాంప్లెక్స్ అండి, చాలా కాంప్లెక్స్ ఇష్యూ. ఎందుకంటే దీనికి సింపుల్ సొల్యూషన్స్ ఏం లేవు. ఎందుకు కాంప్లెక్స్ ఇష్యూ అంటే, నేను దాదాపు 35 సంవత్సరాల నుంచి సైకాట్రీ ప్రాక్టీస్ చేస్తున్నాను కర్నూలులో. ఒక 15-20 సంవత్సరాల వరకు కూడా నేను ఎప్పుడు అసలు ఇటువంటి ఇష్యూల గురించి మనం వెబినార్లు పెట్టుకొని లేకపోతే టీవీలో డిస్కస్ చేయాల్సి వస్తుందని లేకపోతే పేపర్లలో రాసుకోవాలంటే, స్టూడెంట్స్ ముఖ్యంగా ఇటువంటి టీచర్లని చంపే వరకు, లేకుంటే అమ్మాయిల మీద, చిన్నపిల్లల మీద అఘాయిత్యం చేసే వరకు ఇంత నీచమైన పనులు విద్యార్థి లోకంలో చూడాల్సి వస్తే నేనైతే ఎప్పుడు అనుకోలేదు. చాలా బాధాకరమైన విషయం. సో ఇంత కాంప్లెక్స్ ఇష్యూకి మనం సింపుల్ సొల్యూషన్స్ అయితే ఏమి ఉండవండి. ఎందుకంటే ఇది మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ కాదు, కొంతమంది చిల్డ్రన్లోనే జరుగుతుంది. మనం దీన్ని జనరలైజ్ కూడా చేయకూడదు నా ఉద్దేశం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్, నేను ఇన్ని జనరేషన్స్ చూస్తున్న చిల్డ్రన్ని, ఈ జనరేషన్ చిల్డ్రనే చాలా ఎక్కువ కష్టపడుతున్నట్టు అనిపిస్తుంది ఎడ్యుకేషన్ పరంగా. మనందరికంటే కూడా, మన జనరేషన్ కంటే, మా జనరేషన్, మధ్య జనరేషన్, ఈ జనరేషన్, ఇట్లా 4 జనరేషన్లు చూస్తున్నాను నేను. చూస్తుంటే ఈ జనరేషన్ పిల్లలు విద్య కోసం కష్టపడినంతగా నాకు ఏ జనరేషన్ పిల్లలు అనిపించలేదు. తర్వాత మనకప్పుడు మా టైంలో అయితే, మరి మీకు మా విషయం తెలియదు కానీ, మాకు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే చాలా గొప్ప అనుకునే వాళ్ళం. 60% వస్తాయి. ఇప్పుడు 90%, 98%, 100% ఇట్లా ఎలా వస్తున్నాయో కానీ ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత విజ్ఞానం, ఇంత పిల్లలు ఇంత కష్టపడుతున్నారా అనిపిస్తుంది. తర్వాత రాత్రింబగళ్ళు వాళ్ళు చదువుకే అంకితం చేస్తున్నారు. చాలా మంది పిల్లల జీవితాన్ని, దాదాపు కొన్ని విలువ చాలా సంవత్సరాల జీవితాన్ని, 4 సంవత్సరాల నుంచి దాదాపు 20 సంవత్సరాల దాకా విద్యకే అంకితం చేస్తున్నారు. పిల్లలు చాలా కష్టపడుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని ఇన్సిడెంట్లు, ముఖ్యంగా నాకు ఈ మధ్య నన్ను బాగా కలిచివేసింది, నేను బాగా ఆలోచింపజేసింది ఏంటంటే, ముచ్చుమర్రి ఇష్యూ. అంత చిన్న పిల్లలు వాళ్ళు ఒక మత్తు పదార్థాలకి సేవించడం అయితేమి, తర్వాత ఒక పాపం ఆడుకునే పాపం చూడటం అయితేమి, వాళ్ళు చూడటమే కాకుండా అక్కడ అమ్మాయిని అఘాయిత్యానికి పాల్పడటం అయితేమి, తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని చంపివేయటము. కనీసము ఏ బుద్ధున్న తల్లిదండ్రులైనా పిల్లలు చేసిన పనికి పెద్దవాళ్ళని పిలిచి ఊర్లో డిస్కషన్ చేసి ఏదైనా చేయకుండా ఆ పాపం ఆ శవాన్ని కూడా ఇంతవరకు ఆచూకు తెలియకుండా చేయటం అనేది, ఇదంతా తల్లిదండ్రుల స్వభావము, పిల్లల స్వభావము, ఆ ఊర్లో పెద్దల స్వభావము. ఇదంతా చూస్తుంటే ఇది ఎంతవరకు సమాజం ఎటుపోతుందని చాలా భయం వేసింది అనమాట. ఆ తర్వాతనే నేను ఈ విషయం గురించి కూడా కొంత ఆలోచిస్తున్నాను. కానీ ముఖ్యంగా మనము పిల్లలు చూసుకుంటే బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి నేను సైకాట్రిస్ట్ గా మీకు కొంత చెప్పదలుచుకున్నాను. మీరు ఎడ్యుకేషనిస్ట్, టీచర్స్, మీరు అందరికీ మిగతా విషయాలన్నీ తెలుసు. సో బ్రెయిన్ అనేది మనకి మెదడు చిన్నప్పటి నుంచి పెద్ద వరకు దాదాపు 18 ఇయర్స్ 20 ఇయర్స్ వరకు డెవలప్ అవుతూనే ఉంటుందండి. ఎందుకంటే ముఖ్యంగా అప్ టు 18 ఇయర్స్ బ్రెయిన్ అంతా కూడా పూర్తిగా డెవలప్ కాదు. ఆడపిల్లలు అయితే 23 ఇయర్స్ కి డెవలప్మెంట్ కంప్లీట్ అవుతుంది. మగపిల్లల్లో కనీసం అంటే కూడా అట్లీస్ట్ 25 ఇయర్స్ కి టోటల్ గా, అంటే టోటల్ కంప్లీట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అందుకనే 23-25 ఇయర్స్ తర్వాత మాత్రమే వాళ్ళు మంచి ఎమోషనల్ నిర్ణయాలు తీసుకోగలరు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, వాళ్ళ వయసు రీత్యా. కానీ ఈ చిన్న పిల్లలు, ముఖ్యంగా మనము 6 సంవత్సరాల నుంచి ఒక 18 సంవత్సరాల లోపల పిల్లల మెదడులో భయంకరమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు ఎలా అంటే, అవి సామాజిక పరమైన కారణాల వల్ల కానీ, కుటుంబపరమైన కారణాల వల్ల కానీ, జన్యుపరమైన కారణాల వల్ల కానీ, సైకలాజికల్ కారణాల వల్ల కానీ, ఇలా రకరకాల కారణాల వల్ల అది బాగా వాళ్ళల్లో మార్పు జరిగి, బ్రెయిన్ లో రకరకాల మార్పులు జరిగే వయసు చాలా చాలా చాయోటిక్ పీరియడ్ అంటాం అనమాట ఆ పీరియడ్ ని పిల్లల్లో. సో అది ఒకప్పుడు పిల్లలు ఎంజాయ్ చేసినంతగా, అంటే జాయింట్ ఫ్యామిలీ కావటము, తల్లిదండ్రులతో కానీ, వాళ్ళ ముత్తాతలతో కానీ, తాతలతో కానీ, అమ్మమ్మలతో కానీ ఎంజాయ్ చేయటము, సెలవులు వస్తే పిల్లలు ఆడుకోవటము, కలిసి తోటలో పోయి ఆడుకోవటము, ఎన్ని చిన్నప్పుడు చేసేవాళ్ళు, బాయిలు కొట్టటము. ఇప్పుడు పిల్లలను చూస్తుంటే ఎప్పుడు కూడా వాళ్ళకి అటువంటి జీవితం ఉందా, అసలు అటువంటి చదువు
లేకపోతే ఇంకా వేరే కార్యక్రమాలు తప్పితే ఇటువంటి జీవితం ఉందా అనేది నాకు అనిపిస్తుంది. ఈ విధంగా చూస్తుంటే ఈ పిల్లలు మన బాల్యంతో పోలుస్తుంటే కొంత దురదృష్టవంతులు కూడా నేను చాలా సార్లు ఫీల్ అవుతుంటాను. పిల్లలే మా పిల్లల్ని చూసి కూడా వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఎటువంటి రెస్ట్ లేకుండా ఇట్లా చేస్తున్నారని. ఎట్ ద సేమ్ టైం ఏమైతుందంటే ఈ క్రిటికల్ స్టేజ్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ లో పిల్లలు ఇంకొకటి ఏమైందంటే రిస్క్ టేకింగ్ బిహేవియర్ అనేది ఎక్కువ ఉంటది. రిస్క్ టేకింగ్ బిహేవియర్ అంటే వాళ్ళ మనస్తత్వం అలా ఉంటదనమాట. ఎందుకు ఉంటదంటే మామూలుగా మనకి 2 రకాల బ్రెయిన్స్ ఉంటాయండి. ఒకటి థింకింగ్ బ్రెయిన్, ఒకటి ఎమోషనల్ బ్రెయిన్. ఎమోషనల్ బ్రెయిన్ అనేది ఫండమెంటల్ గా అన్ని యానిమల్స్ కి మనకి పెద్ద తేడా లేదు. ఎవల్యూషనల్ ప్రాసెస్ లో కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి అన్ని యానిమల్స్ కి అన్ని మన మిగతా చింపాంజీలకి, కోతులకి మనకి కూడా ఎమోషన్స్ పరంగా అంత పెద్దగా బ్రెయిన్ లో డెవలప్మెంట్ కాలేదు. కానీ మానవుడు అవతరించినాక మానవ జాతి పరిణామంలో బ్రెయిన్ లో ముఖ్యంగా థింకింగ్ బ్రెయిన్, ఫ్రాంటల్ బ్రెయిన్ అంటాం, అంటే ముందు భాగం ఉంటది. ఆ ఫ్రాంటల్ బ్రెయిన్ అనేది మనకి మానవుడిని మిగతా జంతు జాతి నుంచి వేరుపరిచేది ఆ ఫ్రాంటల్ బ్రెయిన్, థింకింగ్ బ్రెయిన్ అంటాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం ఫ్యూచర్ గురించి థింకింగ్ చేయటము, ప్లానింగ్ చేయటము, అయితే ప్రజెంట్ సిచ్యుయేషన్ ని అనలైజ్ చేయటము, ఇప్పుడు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకునే శక్తి, మనం చేసే పని వల్ల వేరే వాళ్ళకి బాధ కలుగుతుంది, అట్లా చేయకూడదు, దాన్ని ఎట్లా ఇది చేయొచ్చు, వేరే వాళ్ళకి బాధ లేకుండా మనం ఏ విధంగా ప్రవర్తించవచ్చు, ఇటువంటి నిర్ణయం తీసుకునే శక్తి, ఇటువంటి ఆలోచించే శక్తి, ఒక భవిష్యత్తులో ఒక 10-15 సంవత్సరాలు కష్టపడితే మనం అప్పుడు ఆనందపడతామని ఆలోచన శక్తి, ఇది మానవ జాతికి తప్పితే మిగతా ఏ జీవజాతులు కూడా లేదు. ఇటువంటి బ్రెయిన్ లక్కీగా మనకు డెవలప్ అయింది. ఇది మన అదృష్టం. ఎట్ ద సేమ్ టైం దాంతో పాటు దురదృష్టవశాత్తు ఏమంటే కొన్ని పిల్లల్లో ఈ డెవలప్మెంట్ స్టేజ్ లో రకరకాల కారణాల వల్ల ముఖ్యంగా కొన్ని ఇటువంటి దురదృష్ట సంఘటనలు జరుగుతున్నాయి. దాని గురించి మనం ఏం చేయగలము ముఖ్యంగా అంటే ఈ రోజు మన డిస్కషన్ లో మనము ముఖ్యంగా సైంటిఫిక్ అండర్స్టాండింగ్, ఎందుకంటే ఎమోషనల్ గా మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నామంటే మొన్న కొంతమంది ఏమంటారు ఈ ఇన్సిడెంట్స్ చూసినామంటే దారుణంగా ఉంటాయి కాబట్టి వీళ్ళందరినీ మనము కొంతమంది చంపేయాలని, కొంతమంది రకరకాలుగా, కొంతమంది ఇమీడియట్ ఎమోషనల్ రియాక్షన్స్ మనకి ఎక్కువ ఉంటాయి, వాళ్ళని ఏదో ఒకటి చేయాలని ఆ ఇటువంటి చాలా చూస్తున్నాము. కాకపోతే వాళ్ళని రీహాబిలిటేట్ చేయాలని, వాళ్ళని ఇట్లా స్పెషల్ స్కూల్లో చేయాలని ఏదో రకరకాల ఆలోచనలు, ఇమ్మీడియట్ రియాక్షన్స్ వస్తాయి. కాకపోతే దానికంటే కూడా సైంటిఫిక్ గా కొంత మనము ఆలోచించి మనకు సరైన మార్గాలు, సరైన భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని నా ఉద్దేశము. ముఖ్యంగా మనము ఈ క్రైమ్స్, మనము పిల్లలు ఎందుకు ఎటువంటి టైప్స్ ఆఫ్ క్రైమ్ చేస్తారు, వాటి కాజెస్ ఏంటి, కారణాలు ఏంటి, వాటిని మనం ప్రివెంటివ్ అంటే నివారించాలంటే ఏం చేయాలా, కొంత జువెనైల్ జస్టిస్ సిస్టమ్ గురించి కొంత నేను మీకు అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా టైప్స్ ఆఫ్ క్రైమ్స్ కింద పిల్లల్లో ఎటువంటి క్రైమ్స్ మనం చూస్తున్నామంటే ఇందాక సార్ చంద్రశేఖర్ సార్ చెప్పినట్లు కూడా ముఖ్యంగా మన రాష్ట్రంలో డ్రగ్స్ లో గంజాయి చాలా ఎక్కువ. లక్కీగా ఏంటంటే ఇంకా మనలాంటి ప్రదేశాల్లో కొకైన్, హీరాయిన్ అటువంటి మాదక ద్రవ్యాలు, మిథైల్ ఆంఫెటమిన్ ఇంకా కొన్ని ఉన్నాయి డేంజరస్. సిటీస్ లో ముంబై, హైదరాబాద్ లో అవైలబిలిటీ ఉన్నాయి కానీ మనకి లక్కీగా లేవు. ఇక్కడ ఎక్కువగా మాకైతే కర్నూలు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా సార్ చెప్పినట్టు గంజాయి అనేది చాలా ప్రమాదకరంగా తయారైంది. దాంతో పాటు ఆల్కహాల్, దాంతో చిన్న పిల్లలు కూడా ఆల్కహాల్ అమ్ముతున్నారండి ఎటువంటి ఇది లేకుండా. అట్లనే కళ్ళు, మాకు కర్నూలు ఏరియాలో కూడా ఈ మధ్య తెలంగాణలో అనుకున్నది అది కర్నూలు కూడా పాకింది. కళ్ళు, ఆల్కహాల్, గంజాయి ఈ పిల్లల్లో నాకు మరీ ఆశ్చర్యం వేస్తుంది. 15 ఏళ్ల పిల్లలు కూడా మా దగ్గర అడ్మిట్ అవుతున్నారు. వాళ్ళు ఆల్కహాల్ తీవ్రంగా ఎడిక్షన్ అయిపోయి లివర్ దెబ్బతిని, లేకపోతే కొంతమంది గంజాయికి అడిక్ట్ అయ్యి, ఇంత చిన్న పిల్లలు కూడా ఈ మధ్య, ఇప్పుడు ఇంతకుముందు అంతా 25 years 30 years తర్వాత చూసేవాళ్ళం. ఇప్పుడు క్రమేపీ కింద వయసులోకి వస్తుంది. మరి దానికి ఏం చేయాలనేది అది ఒక పెద్ద ఇష్యూ. తర్వాత సెక్సువల్ క్రైమ్స్ లో ముఖ్యంగా ఏమున్నాయి, మనము సెక్సువల్ హరాస్మెంట్ చేయటము మనం చూస్తున్నాం కదండి. సినిమాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సినిమాల్లో టీచర్లని పాపము గౌరవనీయులైన టీచర్లని డైరెక్టర్లకి మరి వాళ్ళు ఏం చదువుకున్నారో ఏమో కానీ బఫుల్లా చూపించటం, కామెడీ చేయటం టీచర్ల మీద, లేదా హీరో చేయటం, వాడే హీరోగా చూపించటము, ఇటువంటి దురదృష్టం వచ్చేటువంటి పనికిమాలిన డైరెక్టర్లు పనికిమాలిన సినిమా తప్పదారి పట్టించటము. అట్లనే ఈ సెక్సువల్ క్రైమ్స్, ఈ హెరాస్మెంట్ తో ఆగిపోకుండా మొన్న కొన్ని సంఘటనలు దురదృష్టవశాత్తు అవి అఘాయిత్యానికి పాడుపడటము,
ఈ విధంగా రేపు గురి కావటము, చివరికి హత్యలకు గురి కావటము, ఇటువంటివి చాలా దారుణమైన విషయాలు. అట్లనే సార్ చెప్పినట్టు వయలెంట్ ఇంతకుముందు ఏదో అంటే కాస్త ఏదో అసాల్ట్, తిట్టుకోవటము అట్లా ఉండేది గానీ, ఇట్లా చంపుకునే దాకైతే ఎప్పుడు చాలా రేర్ అండి. అది చాలా కఠి చాలా ఎవరికైనా జీర్ణించుకోవడానికి చాలా కష్టమైన విషయం. ఎంత ప్రాబ్లమ్ వచ్చినా టీచర్లకి ఏమొస్తది పిల్లల మీద, వాళ్ళని మంచి దారిలో పెడితే బాగా మంచిగుంటారని వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసుంటారు. అది దానికోసం పిల్లల్లో ఇంత సపోజ్ లక్కీగా మనకు గూడా అమెరికా లాగా ఏమన్నా ఈ తుపాకులన్నీ అందుబాటులో ఉంటే మన పరిస్థితి ఏందో అసలు ఆలోచించండి. మనకి లక్కీగా అయి లేవు గాబట్టి అందుబాటులో ఆ మారణాయుధాలు. మనకింకా ఇంతవరకు కత్తులు ఇంతవరకే సరిపోయింది. అటువంటి మారణాయుధాలు మనకు అందుబాటులో ఉంటే ఈ ఇండియాలో మరి ఇటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్ గాని, ఇంకొకటి గాని, ఇంకొకటి గాని ఎట్లా ఉండేదో, ఎట్లా చేసేవాళ్ళు ఇటువంటి పిల్లలు తయారవుతుంటేనేది ఒక సమస్య. తర్వాత సైబర్ క్రైమ్స్ కూడా చాలా పెరిగినాయండి. పిల్లల్లో చాలా మంది నలుగురు కూర్చోవటము, వాళ్ళేలుగా ఫోన్‌లు చేయటము, వాళ్ళు ఆ నంబర్‌లు అడగటము, ఆధార్ కార్డ్‌లు అడగటము, ఈ విధంగా సైబర్ క్రైమ్స్ పిల్లల్లో చాలా ఎక్కువైపోయినాయి. అట్లనే ఫేస్‌బుక్‌లంటూ, సోషల్ మీడియా అంటూ ఈవి టీజింగ్ చేయటము, పిల్లల్ని వాళ్ళ ఫోటోలు తీసుకోవటము, ఇట్లా ఏడిపించటము, ఇటువంటివి ఎక్కువైపోయినాయి. నేరాలండి పిల్లల్లో పాపం తల్లిదండ్రులు కష్టపడేది సంపాదించుకుంటే, ఈళ్ళు డ్రగ్స్‌కి అడిక్ట్ అయిపోయి, ఆ ఇంట్లో డబ్బులు తీసుకోపోవటము, వస్తువులు తీసుకుపోయి అమ్ముకోవటం. మేము రోజు చూస్తున్న పిల్లల్ని పాపం తల్లిదండ్రులు తీసుకొస్తుంటే తెలుస్తుంటది. అట్లనే ఈ వాండలిజం గూడా ఎక్కువైపోయింది. చిన్న చిన్న ఇష్యూలకి అయి పగలగొట్టటం, బస్సులు పగలగొట్టడం, ఈ పగలగొట్టడం. సో, ఇటువంటి బిహేవియర్స్ కంపారిటివ్‌గా ఈ పిల్లల్లో కొద్దిగా ఎక్కువైనయి మాత్రం మనకే కాదు సైంటిఫిక్‌గా అందరూ ప్రపంచమంతా గుర్తించి ప్రపంచమంతా ఎక్కువైనయి. మన కంట్రీలోనే కాదు ప్రపంచమంతా ఎక్కువైనయి. మన కంట్రీలో గూడా ఈ మధ్య మరీ ఎక్కువైనట్లు మన స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి. మనం చూస్తున్నాం గూడా ఇన్సిడెంట్స్. కాకపోతే దీనికి కారణాలేంటి? ఏమై ఉంటాయి? ఇటువంటి పిల్లల్లో ఇటువంటి కారణాలుగా ఇటువంటి నేర ప్రవృత్తి పెరగటానికే కారణాలు. మనం చెప్పుకున్నట్టు మళ్ళీ మళ్ళీ నేను చెప్పేదేంటంటే నేర ప్రవృత్తి అనేది చాలా తక్కువ మంది పిల్లలు ఉంది. అదే అదృష్టవశాత్తు. చాలా మంది పిల్లలు చాలా డిసిప్లిన్‌గా ఉన్నారు. కష్టపడి చదువుకుంటున్నారు. ఇటువంటి పిల్లల్లో ఒకటి మానసికంగా మేము చూసేదంటే కొన్ని మానసిక సమస్యలు గూడా ఉంటాయండి. అంటే కండక్ట్ డిజార్డర్ అంటాం. అంటే కొంతమంది పిల్లలు బై నేచర్ జెనెటిక్‌గా గూడా ఎక్కువ ఆ పిల్లలు ఒక పర్సెంట్ కంపల్సరీగా ఉంటారు. అంటే 100లో ఒకరు ఇద్దరు ఉంటారు. అది పెద్దలయ్యే వరకు వాళ్ళు యాంటీ సోషల్ పర్సనాలిటీగా తయారవుతారు. వాళ్ళకి ఎట్లుంటదంటే వాళ్ళు చిన్న పిల్లల్ని ఏడిపించటము, లేకపోతే దేనికంటే దానికి నిప్పు పెట్టి కాల్చేయటము, పశువుల్ని చిన్న చిన్న జంతువుల్ని, పిల్లల్ని హింసించటము. తర్వాత వాళ్ళు చేసే పనులకి వాళ్ళు పశ్చాత్తాపపడరు. ఎదుటోడు బాధపడుతున్నా గాని పశ్చాత్తాపపడరు. తర్వాత నేను తప్పు చేస్తున్నాననే గిల్టీ ఫీలింగ్ గూడా వాళ్ళకుండదు. తర్వాత వాళ్ళు ఏదన్నా అది ఆహ్, పనిష్మెంట్ ఇచ్చినా దాని నుంచి నేర్చుకోరు. ఇట్లాంటి పిల్లల మనస్తత్వం ఉన్న వాళ్ళని మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ కండక్ట్ ప్రాబ్లమ్స్ అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళని సరైన టైంలో మనం గుర్తించకపోతే వాళ్ళు చాలా వరకు అఘాయిత్యాలకు పాల్పడేవాళ్ళు అటువంటి వాళ్ళుంటారు. కానీ అటువంటి వాళ్ళకు పక్కన మిగతా పిల్లలు మామూలు పిల్లలు గూడా జాయిన్ అయిపోయి వాళ్ళతో పాటు ఆ పిల్లల వల్ల ఈ అటువంటి పిల్లల వల్ల ఈ పిల్లలు గూడా ఆ విధంగా తయారయ్యే అవకాశం ఉంటది. కాబట్టి అది ఒక ప్రాబ్లమ్ మన పిల్లలు ఎక్కువగా చూసేది మేము. రెండోదేమంటే ఇది డ్రగ్స్ గురించి చెప్పుకున్నాం. డ్రగ్స్ ఎక్స్‌పోజ్ కావటం ఒకటి. అట్లనే చిన్న పిల్లల్లో పాపం కొంతమంది పిల్లల్లో డిప్రెషన్, యాంటీ సోషల్ ఇట్లాంటి ఆహ్, అఘాయిత్యమైన, క్రూరత్వమైన బిహేవియర్ ఉండదు. కానీ వాళ్ళు ఈ చదువులు ప్రాబ్లమ్ వల్ల ఇటువంటి వాటిల్ల ఈ డ్రగ్స్ ఇది మన డిప్రెషన్‌కి, యాంగ్జైటీకి, ఆందోళనకి లోనైపోయి అటువంటి పిల్లలు గూడా తీవ్రంగా ఒక్కోసారి స్పందించి ఎక్కువగా అగ్రెసివ్‌గా బిహేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్స్‌పోజర్ టు వయలెన్స్ అండి. ఇదొకటి నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. మనము మన పిల్లలు దురదృష్టవశాత్తు ఏందంటే ఈ సోషల్ మీడియా వల్ల, ఇంటర్నెట్ వల్ల పిల్లలు కోవిడ్ టైమ్‌లో ఇది బాగా ఎక్కువ అలవాటయిపోయింది. అంతకుముందు కొద్దిగా తక్కువుండేది. కోవిడ్ టైమ్‌లో మాక్సిమం పీక్స్‌కెళ్ళిపోయింది. అప్పుడు ఎటువంటి బై నేచర్ మనమందరం సోషల్ హ్యూమన్ బీయింగ్స్ ఒకరితో ఒకరితో కలవకపోతే ఉండలేం. అటువంటప్పుడు కోవిడ్‌లో ఏం జరిగింది? అందరూ ఈ ఐసోలేషన్ అయిపోయే వరకు ఈ సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయిపోయారు. వాళ్ళల్లో పిల్లలకి అప్పుడు మనము చదువుకోవడానికి ఫోన్‌లు ఇయటము, ఇంటర్నెట్‌లు ఇయటము అలవాటయిపోయింది. అప్పుడు వాళ్ళ పిల్లలు ఆ ఇంటర్నెట్‌లకి అడిక్షన్ దాదాపు 40% ఆఫ్ చిల్డ్రన్ అడిక్ట్ అయిపోయారండి. మోర్ దెన్ 5-6 అవర్స్ వాళ్ళ వాల్యుబుల్ డే అని పేరెంట్స్ చెప్పకుండా ఇంటర్నెట్‌లో చూస్తా ఉన్నారు. అదేమని అడిగితే మేము దీంట్లో చదువుకుంటున్నాం అని చెప్తారు. రాత్రులు నిద్రపోరు. పొద్దున్నే లేవలేరు. తర్వాత దానివల్ల వయలెన్స్‌కి ముఖ్యంగా వయలెంట్ గేమ్స్ ఉన్నాయి గదా! ఆ గేమ్స్ ఆడటం వల్ల ఈ అశ్లీల బూతు చిత్రాలు లేకపోతే ఆ ఫిల్మ్స్ చూడటం అనేది ఎందుకు
దురదృష్టవశాత్తు మన దేశంలో ఎటువంటి ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు. చాలా దేశాల్లో ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టారు. అటువంటి ఓపెన్ చేయాలన్నా గాని, అటువంటి చూడాలన్నా గాని. దురదృష్టవశాత్తు మన దేశంలో ఎవరైనా ఎంత ఏజ్ పిల్లలైనా ఎటువంటి వయలెంట్ గేమ్స్ ఆడొచ్చు. అశ్లీల చిత్రాలు చూడొచ్చు. ఇవన్నీ చూసిన పిల్లల్లో మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇటువంటి సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి. తర్వాత సోషల్ ఫ్యాక్టర్స్ సార్ చెప్పినట్లు అదొకటి చాలా పావర్టీ అన్నిటికంటే పేదరికం అనేది. ఆ పేదరికంలో వస్తే ప్రాబ్లమ్స్ ఓవర్‌నైట్ మిగతా రిచ్ పీపుల్‌ని చూస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా వీళ్ళకి గూడా ఏదో ఒకటి చేసి ధనవంతులు గావాలనే ఒక ఇది రావటము. మన సినిమాల్లో గూడా అటువంటి వాడినే హీరోలుగా చూపించటము. మనకు రీసెంట్‌గా వచ్చిన చూస్తున్నాం ఇటువంటి సినిమాల్లో. అటువంటి వాళ్ళని పెద్ద హీరోలుగా, పెద్ద పెద్ద వ్యక్తులుగా, ఆదర్శ పురుషులుగా చూపించటము. తర్వాత పీర్ ప్రెషర్ అంటాం. పక్క పిల్లలు వీడు పాపం మంచిగా ఉన్నాయి గానీ నీకు బైక్ లేదు, నీకు మోటార్ సైకిల్ లేదంటే నా దగ్గర ఎంతోమంది తల్లిదండ్రులు చెప్తా ఉంటారు. వాడు 10th క్లాస్ చదువుతుంటాడు. నేను 40,000 పెట్టి సెల్ ఫోన్ కొనేయకపోతే మన దగ్గరే ఉండదు 40,000 సెల్ ఫోన్. నేను స్కూలుకి పోనంటాడు. తర్వాత ఏం చేస్తారు పాపం అదే కొనియాల. బైక్ కొనియకపోతే నేను అసలు స్కూల్‌కే పోనని 10th ఇంటర్మీడియేట్ వెళ్ళంటుంటే గవర్నమెంట్ లా ఏమో 18 ఇయర్స్ పిల్లలకి ఏమన్నా బైక్ నడిపి యాక్సిడెంట్ అయితే తల్లిదండ్రులే బాధ్యత. వాళ్ళు జైల్లో పోవాలని చెప్తున్నారు. వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలో తెలీదు. చాలా కష్టమైపోతుంది అటువంటి పిల్లలకి. ఎందుకంటే మిగతా పిల్లలకి అన్నీ ఉన్నాయి. నాకు లేవు. ఇటువంటిదనమాట. ఇటువంటి సమస్యలు. తర్వాత ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కొద్దిగా మనం ఆలోచించాలండి. ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో నాకు మీరు హలో. అదృష్టవశాత్తు మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మీరు ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళు మీరు చాలా కృషి చేస్తున్నారు. మేము కూడా మా తరపు నుంచి సైకియాట్రీ అసోసియేషన్ నుంచి, మా ఏపీ సైకియాట్రిక్ అసోసియేషన్ నుంచి కూడా మేము చాలా వరకు కొన్ని స్కూల్స్‌కెళ్ళి కొన్ని స్కూల్ గురించి మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే మా దగ్గరికి ఎక్కువగా డిప్రెషన్, యాంగ్జైటీ, సూసైడ్ కేసులు ఎక్కువ మంది వస్తున్నారు. వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి కారణం ఏంటి? ఈ ఎడతెరిపి లేకుండా పొద్దున్నే లేపి క్లాసులు చెప్పటము, విశ్రాంతి లేకపోవటము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటము, ఎక్సర్సైజ్ లేకపోవటము, గేమ్సే లేకపోవటము, ఎప్పుడు చదువు అని చెప్పటము, ర్యాంకులు, తర్వాత ఏబీసీడీ అని సెక్షన్లు పెట్టటము, మార్కులు తక్కువైతే ఎమ్మటే ఇంకో సెక్షన్ మార్చటం వల్ల ఒక్కసారి ఆ పిల్లల ఈగో దెబ్బతింటది. దెబ్బతింటే వాడు ఏం చేస్తాడు? ఎమ్మటే ఇమ్మీడియేట్‌గా వాడు చేసే పని ఏందంటే ఆ రోజుకే దాన్ని ఇంక క్లాసుకు పోవటం మానేస్తాడు. లేదా నేను చదవనంటాడు. తర్వాత మిగతా అటువంటి గ్రూప్ పిల్లలందరిని ఒక సెక్షన్‌లో ఏస్తే వాళ్ళందరూ తయారైపోయి ఒక రౌడీ మూకగా తయారవుతారు. వాళ్ళు డ్రగ్స్‌కి అలవాటు పడటము, ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడటము. ఇట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కూడా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందండి. మీకు గుర్తుందో లేదో మేము చిన్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో టీచర్లు ఎవరైనా సరిగ్గా చదవకపోతే వాళ్ళకి స్పెషల్ క్లాసులు పెట్టేవాళ్ళు. స్పెషల్ క్లాసులు పెట్టి పాపం వాళ్ళని ఎక్స్‌ట్రా క్లాసులు తీసుకొని చదివించేవాళ్ళు. ఇప్పుడు మనం చూస్తుంటే బాగా చదివే పిల్లలందరినీ ఫిల్టర్ చేసి వాళ్ళకి స్పెషల్ క్లాసులు పెట్టి ఎండాకాలంలో కూడా తెలియకుండా గవర్నమెంట్ తెలియకుండా రహస్యంగా క్లాసులు పెట్టి అసలు చదవనోడిని పూర్తిగా వదిలేస్తే వాళ్ళందరూ మరి ఇంకే విధంగా తయారవుతారు చెప్పండి? ఈ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కూడా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం, పర్సనల్ అభిప్రాయము. తర్వాత పిల్లల్లో ఈ దశలో నేనన్నట్టు ఇంపల్స్ కంట్రోల్ ఏదైనా దాన్ని ఒక ఇదొచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి కూడా తక్కువ ఉంటది. సో ఇటువంటప్పుడు మనం ఏం చేయాలా? మనకి ఏం చేయాలంటే ఎట్లా ప్రివెంట్ చేయడానికి ఏం చేయొచ్చు అనే కొన్ని మార్గాలు చూస్తే మనకి సార్ చెప్పినట్టు చంద్రశేఖర్ గారు ముఖ్యంగా ఇటువంటి బిహేవియర్ ఫస్ట్ ఐడెంటిఫై చేయగలిగింది టీచర్స్. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పుడు ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత టైం గడుపుతున్నారు పిల్లలతో చెప్పండి? చాలా తక్కువ టైం నాకు తెలిసి. ఇద్దరు తల్లిదండ్రులు పని చేయకపోతే ఈ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు అట్లున్నాయి. ఇద్దరు తల్లిదండ్రులు పని చేయాల్సిందే. ఇద్దరు పని చేస్తే పిల్లలతో టైం గడపడానికి కుదరదు. ఇంటికి వచ్చినాక తండ్రి ఎవరి పాటికి వాళ్ళు సెల్ ఫోన్లు అవి వాచ్ చేసుకోవడం సరిపోద్ది. పిల్లల పాటికి పిల్లలు అందరు కూర్చొని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం లేదు. కాబట్టి టీచర్‌కే పిల్లల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసే శక్తి, టైం ఉంటాయి. వాళ్ళు ఇటువంటి పిల్లల్లో కొద్దిగా ఇటువంటి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అబ్నార్మల్ బిహేవియర్ ఉన్నవాళ్ళు పిల్లల్ని గిన టీచర్స్ గమనించినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్‌ని పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేసి తర్వాత కొద్దిగా ఏమన్నా సైకాలజీ అన్ని స్కూళ్ళకి సైకాలజిస్టులు పెట్టలేము గానీ సైకాలజిస్టులకి అప్పుడప్పుడు కూడా స్కూలుకి పిలిపించి పిల్లల్ని ఒకసారి అసెస్మెంట్ చేయిస్తే ముందే ఇటువంటి కండక్ట్ ప్రాబ్లం అంటే కొద్దిగా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఇటువంటి విచ్ఛిన్నకర శక్తులుగా ఉండే పిల్లలు వాళ్ళల్లో అటువంటి పిల్లల్ని ఐడెంటిఫై చేయటం వల్ల కొంతవరకు లేకపోతే డ్రగ్స్
తీసుకుంటున్నారా లేదా ఇటువంటి ఐడెంటిఫై చేయటము, డిప్రెషన్ గురవుతున్నారా, యాంగ్జైటీ గురవుతున్నారా, ఇటువంటి ఎర్లీగా ఐడెంటిఫై చేయడం వల్ల కొంతవరకు మనం ఇటువంటి తీవ్రమైన ఈ హత్యలు లేకపోతే ఈ అఘాయిత్యాలు ఇవి జరగకుండా కొద్దిగా చేసేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మేము ఎక్కువ యాంగర్ మేనేజ్మెంట్ పిల్లల్లో మేము చెప్పాను కదా, ఆ ఎమోషనల్ బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుంటది. థింకింగ్ బ్రెయిన్ ఇంకా పూర్తిగా డెవలప్ అయి ఉండదు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంపల్స్ అనేది అక్కడికి ఇమీడియట్ గా ఎప్పుడైతే చేయాలనుకుంటే చేస్తారో దాన్ని పోస్ట్ పోన్ చేసుకునే శక్తి కొంతమంది చాలా తక్కువ ఉంటుంది. ఆ అగ్రెషన్ మేనేజ్ చేయాలంటే దాన్ని ఛానలైజ్ చేయాలంటే ఓన్లీ ఎడ్యుకేషన్ కాదండి, ముఖ్యంగా గేమ్స్ ఆడిపించటము, లేకపోతే వాళ్ళకి మంచి మంచి మోరల్ స్టోరీస్ చెప్పటము, లేకపోతే పెద్ద పెద్ద విలువైన ఆదర్శమైన పురుషుల గురించి, వాళ్ళ జీవితాల గురించి, ఆదర్శమైన వ్యక్తుల గురించి చెప్పటము, వాళ్ళ ఎమోషన్స్ ని మనం సరైన రీతిలో ఛానలైజ్ చేస్తుండాల. వాళ్ళు ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, నేను ఈ గ్రూప్ చెందాను, లేకపోతే ఈ క్రికెట్ మ్యాచ్ మాది, లేకపోతే ఈ ఫుట్బాల్ మ్యాచ్ మాది, ఇదంతా ఒక గ్రూప్ లాగా ఐడెంటిఫికేషన్ చేయటము. ఈ చెడు సావాసాలు పోకుండా మంచి సావాసాలు, ఒక మంచి ఆటగాళ్లతో, మిగతా ప్లేయర్స్ తో ఇటువంటి ఒక గ్రూప్ గా డెవలప్మెంట్ కావటం, గ్రూప్ గా ఐడెంటిఫై చేసుకోవటం, ఇట్లా చేస్తేందంటే ఈ డ్రగ్ అడిక్షన్ లేకపోతే మిగతా బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్న చిల్లంతో పోకుండా ఇటువంటి ఒకటి మనం చేయొచ్చు. యాంగర్ మేనేజ్మెంట్ కి కొద్దిగా మెడిటేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అట్లా ప్రాణాయామం ఇటువంటివి కూడా చాలా వరకు పిల్లలు మనం నేర్పిస్తే కొంతవరకు చేయొచ్చు. అల్టిమేట్ గా కొంత లా ఎన్ఫోర్స్మెంట్ లో కూడా పోలీసులు కూడా చాలా ముఖ్య పాత్ర ఉంటుంది. పోలీస్ ఆఫీసర్స్, పోలీసు వ్యవస్థది కూడా దీంట్లో. ఎందుకంటే చిన్న పిల్లలతో కూడిన విషయం అయినప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే. వాళ్ళకి నేరాలు చేస్తే ఎట్లా చేయాలా, ఏం చేయాలనేది ప్రతి ఒక్కరికి కూడా సమస్య. పోలీసులు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ అవుతుంటారు. మన దగ్గర కొంతమంది పోలీసులు కూడా మన దగ్గర పిల్లల్ని తీసుకొస్తుంటారు. సో అటువంటిప్పుడు అదొకటి. మొత్తం మీద అందరు కలిసి, ఇది ఒక సింగిల్ పర్సన్ చేసే పని కాదండి, ఒక కొలాబరేషన్ బిట్వీన్ టీచర్స్ కానీ, స్కూల్స్, లా ఎన్ఫోర్స్మెంట్, అట్లనే సైకాలజీ, వీళ్ళందరి కొలాబరేషన్ తోనే మాత్రమే ఒక సింగిల్ పర్సన్ రెస్పాన్సిబుల్ గా చేసేది కాదు. మనం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు టీచర్ ని బ్లేమ్ చేయటము, లేకపోతే పేరెంట్స్ ని బ్లేమ్ చేయటము, లేకపోతే సొసైటీని బ్లేమ్ చేయటము, ఇది ఏం లాభం ఉండదు. ఇంకా ఉన్నది మనకి ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. దీంట్లో మనందరం కలిసి ఒకరికొకరు సహకరించుకొని ఈ పిల్లలు మంచి సొసైటీలో, అంటే ఈ పిల్లలు మంచిగా బతికే సొసైటీని తయారు చేయటం మన బాధ్యత కూడా కొంత ఉంటుంది. మన అందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. సో ఇటువంటి వ్యవస్థను మనం తయారు చేయడానికి మనం కృషి చేయాలంటే అది ఎంత సామాన్య చెప్పినంత ఈజీ కాదు, కానీ మన ప్రయత్నం మనం అయితే చేయాల్సి వస్తుంటది. అట్లనే ఇప్పుడు మనకు జువినైల్ జస్టిస్ సిస్టమ్ గురించి కూడా కొంత చెప్పుకుంటే, మన ఇండియాలో జువినైల్ అంటే జస్టిస్ అంటే చిల్డ్రన్ అంటే 7 years నుంచి 18 years మనకు లా ప్రకారం అయితే చిల్డ్రన్ గా కన్సిడర్ చేస్తున్నారు. బిలో 7 years అంతా కూడా మనం టాడ్లర్స్ అంటాము. 7 to 18 years నుంచి ఏదన్నా పిల్లలు నేరం చేస్తే వాళ్ళకి స్పెషల్ యాక్ట్ పెట్టారు. ఇంతకుముందు 19వ శతాబ్దం కింద అట్లా స్పెషల్ గా ఏం లేదు. ఏ నేరమైనా పిల్లలు చేసినా పెద్దలు చేసినా ఒకటే ఉండేది. కానీ చాలా బ్రెయిన్ స్టడీస్ లో తెలిసింది ఏంటంటే, మనకి 6 to 18 years మధ్య పిల్లల మెదడులో ఇంకా మెదడు డెవలప్ అవుతుంటది, రకరకాల చేంజెస్ జరుగుతాయి. సో వాళ్ళకి అంత మంచి చెడు నిర్ణయం చేసుకునే శక్తి ఉండదు. ఆ నిర్ణయం చేసుకునే శక్తి లేకపోవటం వల్ల వాళ్ళకు వచ్చే ఒక చెడు ఇంపల్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోవటం వల్ల, వాళ్ళ చుట్టుపక్కల ఉండే కుటుంబ సమస్యల వల్ల, లేకపోతే వాళ్ళ చిన్నతనంలోనే డ్రగ్స్ కి ఎక్స్పోజ్ కావడం వల్ల, వాళ్ళ చిన్నతనంలోనే సొసైటీలో ఉండే రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ కావటం వల్ల, చిన్నప్పుడు వాళ్ళు రకరకాల అంటే వాళ్ళని మానసికంగా కానీ, శారీరకంగా కానీ, సెక్సువల్ గా కానీ పెద్దలు అబ్యూజ్ చేయటం వల్ల, ఇటువంటి రకరకాల కారణాల వల్ల పిల్లల్లో మెదడు అనుకున్న స్థాయిలో సరైన నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఆ శక్తిని కోల్పోయి, వాళ్ళు చేసే క్రిమినల్ యాక్టివిటీస్ కి, వాళ్ళు చేసే పనులకి పెద్దవాళ్ళలాగా శిక్షించడానికి లేదు అని, ఇదంతా కూడా ఈ శతాబ్దంలోనే స్టార్ట్ అయింది జూనియర్ యాక్ట్ అనేది. జస్ట్ అన్ని ప్రపంచం అంతా కూడా. అప్పుడు వాళ్ళకి కొంత వరకు వీళ్ళని మనము మిగతా పెద్దల్లాగా నేరం చేయటం కాదు, పెద్దల్లాగా చూడటం కాదు, చిన్నపిల్లలకి సపరేట్ గా చూడాలా, వీళ్ళకి మనము పనిష్మెంట్ అంటే కూడా కేర్ అండ్ ప్రొటెక్షన్ చేయాలా అని మన గవర్నమెంట్లు భావించడం వల్ల కొంతవరకు చేంజెస్ అయితే వచ్చినాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, ఈ నేరం చేసే పిల్లల్లో చాలా మంది మనం చూస్తుంటాము. వాళ్ళని మనకి ఒకవేళ స్పెషల్ హోమ్స్ ఉన్నాయి, వాళ్ళకి స్పెషల్ హోమ్స్ పంపిస్తారు. అక్కడ కూడా ఏం ఫెసిలిటీస్, సరైన ఫెసిలిటీస్ లేకపోవడం, రిహాబిలిటేషన్ ఫెసిలిటీస్. ఒకసారి వాళ్ళని
తల్లిదండ్రుల నుంచి వేరు చేసి నేరం చేశాక జూనియర్ యాక్ట్ కింద ఈ స్పెషల్ హోమ్స్ లో పెడితే అక్కడ వాళ్ళు న్యాచురల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దెబ్బతింటది. ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ పెద్దగా ఉండదు, అక్కడ ఫెసిలిటీ సరిగా ఉండవు, అక్కడ ఇటువంటి పిల్లలందరూ చాలా మంది జత అవుతారు. వాళ్ళు బయటకు వచ్చి అంటే అట్లీస్ట్ 3 years వరకు వాళ్ళు స్పెషల్ హోమ్స్ లో పెట్టే బాధ్యత, హక్కు వీళ్ళకి గవర్నమెంట్ ఉంటది అనమాట. మన కోర్టు ఆదేశించగలరు. 3 years తర్వాత మళ్ళీ బయటికి పంపించాలి. ఈ 3 ఏళ్లలో వాళ్ళు ఇంకా ఎక్కువ క్రిమినల్ గా తయారయ్యే అవకాశాలు ఎక్కువవుతున్నాయి. సో ఇది ఒక సమస్యగా మారిపోతుంది మనకి లాభం కంటే కూడా. అలానే ఈ మధ్య మనకి నిర్భయ కేసులో ఒక పిల్లవాడికి మీ అందరికి తెలుసు 17 years 9 months ఉంది. ఆ పిల్లవాడికి పిల్లవాడిగా వాడు చేసిన అగాత్యం చూస్తే వాడు అడల్ట్ క్రైమే కదా అది. వాడిని జూనియర్ కింద కన్సిడర్ చేసి వాడిని విడుదల చేసి వాడిని 3 సంవత్సరాలు రిహాబిలిటేషన్ బయటకు పంపిస్తే వాడి మనస్తత్వం పెద్ద క్రిమినల్ గా తయారైపోయింది. సో అది మనకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది. ఆ తర్వాత మనలో చాలా మంది మన జస్టిస్ నిపుణులు చాలా మంది చాలా డిస్కషన్ జరిగి ఏంది 18 years కాదు 16 years కుదించాలని మన పార్లమెంట్ లో యాక్ట్ కూడా తీసుకొచ్చారు. అది ఇంకా దాన్ని యాక్ట్ కాలేదు. మరి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు. సో ఇటువంటి అన్ని చూస్తున్నప్పుడు మనము కొంతవరకు తల్లిదండ్రులు కానీ ఒక్కరిని బ్లేమ్ చేసి లాభం లేదు. తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలా, పిల్లలతో టైం స్పెండ్ చేయాలా, టీచర్ విద్యా వ్యవస్థలో మార్పులు రావాలా, కేవలం ఎడ్యుకేషనే కాకుండా మోరల్ బిహేవియర్, ఐక్యూ అని మనం ఒకసారి ఇంటెలిజెన్స్ గురించి కాదండి, ఈక్యూ అని ఒకటి ఉంటది. మీరు ఎమోషనల్ కోఎఫిషియంట్ అంటాం. ఆ ఎమోషనల్ కోఎఫిషియంట్ అంటే మనము ఏదో చదివి మార్కులు తెచ్చుకోవడం కాదు. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడం కోసం మన ఎమోషన్స్ ఎట్లా ఉపయోగించాలా, దాన్ని అంటే అగ్రెసివ్ గా రియాక్ట్ కాకుండా పాసివ్ గా విత్డ్రా అయిపోయి అసలు రియాక్షన్ లేకుండా వదిలేయకుండా మనం అసర్టివ్ గా దాన్ని కరెక్ట్ గా ఆలోచించి కరెక్ట్ గా నిర్ణయం తీసుకొని ఈ అసర్టివ్ ట్రైనింగ్ అంటాం. అసర్టివ్ గా ఎట్లా బిహేవ్ చేయాలా, ప్రతిదాన్ని అగ్రెషన్ తో, ఎందుకంటే అగ్రెషన్ బై నేచర్ యానిమల్స్ నుంచి మనకు ఉంటది. కానీ అగ్రెషన్ కంట్రోల్ చేసుకొని మనం అసర్టివ్ గా ప్రవర్తించి మన సమస్యను ఎట్లా పరిష్కారం చేసుకోవాలా. చిన్న సమస్య వచ్చినా పిల్లలు కుంగిపోతున్నారు. ప్రతిదానికి కాసేపు ఆ ఫోన్ లేదని ఇంకో ఫోన్ మార్చలేదు. చిన్న సమస్యలకి ఈ మధ్య మరి అంత చిన్న సమస్యలు కూడా వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేయటం, ఇంట్లోంచి పారిపోవటం, రకరకాల ఇంత చిన్న సమస్యలు కూడా ఎమోషన్స్ కంట్రోల్ చేయడానికి వాళ్ళకి ఈక్యూ అనేది ఎమోషనల్ కోఎఫిషియంట్ చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం కేవలం చదువుకే కాకుండా దీన్ని కూడా మనం చాలా వరకు డెవలప్ చేస్తే ఐక్యూతో పాటు ఇంటెలిజెన్స్ తో పాటు ఇది కూడా ఎమోషన్స్ కూడా పిల్లల్ని సరిగా ఛానల్ చేసుకోవటం, సరిగా ఉపయోగించుకోవటం, ఛానల్ చేయగలిగితే కొంతవరకు మనం ఇటువంటి వాటిని చాలా వరకు నిరోధించాలా. ఇది అందరి బాధ్యత. ఇది నాకు అవకాశం ఇచ్చిన ఈ ఎడ్యుకేషనల్ సొసైటీకి రిఫార్మ్ మనకి వీళ్ళందరికీ ధన్యవాదాలు. నిజంగా ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అని ఒకటి పెట్టి మన రాష్ట్ర కమిటీ ఇట్లా పెట్టి మీరు చేస్తున్న పనికి నా అభినందనలండి. ఇది ఎవరు చేయలేరు, చాలా విలువైన పని. మీకు మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.